హాయ్ హలో వెల్కమ్ టు మల్లో మోని. నేను ఇవాళ గులాబ్ జామ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని చిన్న చిన్న టిప్స్ తెలుసు. ఎటు చేస్తున్నాను కదా అని చెప్పని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పని నేను ఈ వీడియో తీస్తున్నాను. నాకైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ అంటే ఇష్టం. స్టార్టింగ్ నుంచి కూడా నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బాగా వస్తాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోపల గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఉండి ప్రతి దానికి ఈక్వల్గా పాకం పీల్చుకొని ఎలా చేయాలి అనేది నేను చూపించేస్తాను. సో నేనైతే గులాబ్ జామ్ పౌడర్ని మనం చపాతీ పిండిలాగా పిసకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టిప్ అనమాట, అది నేర్చుకోవాల్సింది. పాలతో కలుపుకుంటే చాలా సాఫ్ట్గాను చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంతమంది వాటర్తో కలుపుకుంటారు, బాగా రావని కాదు, అది కొంచెం వస్తాయి. పాలతో కలుపుకొని ట్రై చేయండి ఎప్పుడైనా కానీ, ఇంకా చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా గులాబ్ జాము. సో అది అలా కలుపుకున్న తర్వాత గట్టిగా కాకుండా కొంచెం పైన ఓన్లీ వేళ్ళతోనే నలపాలి, బాగా గట్టిగా అనేయకూడదు అనమాట. అలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం పాకం ఉడకబెట్టుకునేదాకా పక్కన పెట్టేస్తే కొంచెం నానిద్ది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లాస్ట్లో మనం కొంచెం గీ పైనంతా అలా కొంచెం రాసేసి కొంచెం వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా లోపల ఎలా ఫర్మెంటేషన్ అయిందో, లోపలంతా అలా పొరలుగా వచ్చేసిద్ది ఓపెన్ చేస్తే. అలా బాగా నానినట్టు అనమాట. నేనైతే బాల్స్ చూసారా ఒకటే సైజ్ చేస్తాను. అలా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా చేసుకుంటే మీడియం సైజులో చాలా బాగా ఉడుకుతాయి. అన్నిటికీ పాకం బాగా పీలుస్తుంది అనమాట. నేను ఇందాక పాలు అని చెప్పాను. పాలు కాగబెట్టిన పాలు వాడతాను నేను, చల్లార్చిన తర్వాత వేడి పాలు కాదు, పచ్చి పాలు కాదనమాట. అలా అని చెప్పని ప్యాకెట్కి నేనైతే 1 డబ్బా పంచదార 1.5 డబ్బా వాటర్ యాడ్ చేస్తాను అనమాట. కొంచెం షుగర్ కావాలి అనుకునే వాళ్ళు 1.5 డబ్బా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ప్యాకెట్కి. నేను అయితే అలా యూస్ చేస్తాను. మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. పాకంగా బాగా తీగ పాకం రాకూడదు. తీగ పాకం వచ్చిందంటే అవి బాగా డ్రై అయిపోయి బాగా గట్టిగా అయిపోతాయి అనమాట. అలా అని చెప్పని వాటర్ లాగా ఉడకటం కాదు, కొంచెం పట్టుకుంటే బంకలాగా సాగితే చాలన్నమాట. ఆ పాకమే దీనిలో ఉన్న టిప్. అది బాగా చెక్ చేసుకొని మీరు పాకం పట్టుకోండి. అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దానిలో వేసుకోవాలి. పాకం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయొద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ముందే కనుక పెట్టేసుకుని ఉంటే కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత అయినా గులాబ్ జామ్ దానిలో వేసుకోండి. అప్పుడే చాలా బాగా వస్తాయి. బాగా పీల్చుకుంటుంది గులాబ్ జామ్ అనేది. లోపల కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఎమ్మి గులాబ్ జామ్ చాలా సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన చిన్న టిప్స్ యూస్ చేయండి. చాలా బాగా వస్తుందో రాదో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలా చిన్న టిప్స్తోనే నేర్చుకున్నాను, చాలా బాగా వచ్చింది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.